లేచినామా తిన్నామా పోయినామా ఏదో ఒక పని చేసినామా వచ్చినామా తిన్నామా పడుకున్నామా తెల్లారింది అయిపోయింది ఇంకా ఆలోచన మారలేదు ఈరోజు రేపు పని ఏంది ఆ పని ఆ ఉద్యోగం ఎంప్లాయర్స్ ఉంటారనుకో కొంతమంది రేపు తెల్లారి లేచినావా టిఫిన్ ఇది కావాలన్నా అది చెప్తారు కావాలంటే లంచ్ కట్టమంటే ఇది కడతారు అది చెప్పేస్తారు అంతే చేసినాం పోయినా ఆఫీస్ పని చేసుకున్నాడు వచ్చినాడు మళ్ళీ ఆయన శిఖర్ పోవాలంటే సినిమా గినిమా పోయినాడు ఫ్రెండ్స్ తిరిగినాడు వచ్చినాడు కాలం వచ్చినాడు అంతే అయిపోయింది ఆలోచన మారలేదు ఈ తిరుగుడు ఇతరులతో కూడా చేరడం అంటే తిరగడం అంటే ఇతరులతో కూడా షేర్ చేసుకొని పోవడం అంటే వాళ్ళ నెగిటివ్ థాట్స్ అని కూడా మనకి వస్తుంది మళ్ళీ హారాలు మనకి తగులుతాయి అంటే ఈ తిరగడం అనేది ప్రిన్సిపల్తో చేయాలి పాజిటివ్ ప్రిన్సిపల్తో చేయాలి ఒకవేళ వీలు కాకపోతే నెగిటివ్లో ఉన్నవాడిని కూడా నీ వల్ల అవుతే మార్చుకోకపోతే నువ్వే సైడ్కి వచ్చేయి ఖచ్చితంగా నేను చేసేది ఇదే అసలు నేను తిరుగుడే లేదు నాకు ఫస్ట్ నుంచి చదువుకున్నప్పుడు నుంచి మనకి అర్థమైపోతుంది అప్పుడు కొద్దిగా డైవర్ట్ అయిపోవాలి వాళ్ళు ఫోన్ వచ్చినా కానీ ఫోన్ హఠం చేయను ఒక 2-3 సార్లు చేసినా ఒక 2 రోజుల తర్వాత ఒకసారి ఏందుగా ఊరికి చేస్తున్నారండి బిజీగా ఉన్నారు పెట్టరబ్బా పని ఉండదా అయిపోయింది 4 రోజులకి ఏమైపోతుంది వాళ్ళు తెలుసుకునేస్తారు ముందులాగా లేదు బాబు విశ్వమణి బారు మారినాడు ఎస్ మారినాను కదా పాజిటివ్కి మారినాను కదా వాళ్ళని అవాయిడ్ చేయాలి మనమే అవాయిడ్ చేసుకోవాలి కాబట్టి ఎవరైనా ఇల్లు లేదు అనేది మర్చిపోవాలి మనం క్రియేట్ చేసుకోవాలి మైండ్లో ఫస్ట్ ఎందుకు చెప్పాను ఏది కానీ సృష్టికర్త మీరే అన్నాను మీకు ఇల్లు కావాలి కదా ఎక్కడ కావాలి ఎస్ కావాలి పలానా జూబ్లీ హిల్స్ కావాలన్నా లేక అమీర్పేట కావాలన్నా లేక సికింద్రాబాద్ కావాలన్నా పంజాగుట్లో కావాలన్నా లేక ఇంకా ఏడా మీకు అనేది ఒకటి కావాలి ఎక్కడ అనేది ఫస్ట్ క్రియేట్ చేయండి అక్కడ ఏ స్థలం ఏ ఏరియాలో ఉంటుంది ఏ స్థలంలో ఉండాలి అనేది ఒక మంచి ఇల్లు క్రియేట్ చేసుకోండి బెడ్రూమ్ ఎలా ఉండాలి హాల్ ఎలా ఉండాలి కిచెన్ ఎలా ఉండాలి బాత్రూమ్ ఎలా ఉండాలి టీవీ షోకేజ్ ఎలా ఉండాలి అటాచ్డ్ బాత్రూమ్ ఎలా ఉండాలి అక్కడ మార్బల్స్ కావాలన్నా గ్రానైట్ కావాలన్నా లేక టైల్స్ కావాలన్నా ఇంకేం కావాలి నీ ఇంట్లో స్క్రీన్ గుడ్డతో సహా ఫోకస్ లైట్ అంటే మన పాల్ సీలింగ్ చేస్తారు కదా ఇల్లు గోల్డ్కి ఎటువంటి కలరు అవన్నీ కూడా మైండ్లో క్రియేట్ చేయాలండి చూస్తే అటు కళ్ళు మూస్తే ఇల్లు కనబడాలి నీకు కళ్ళు మూస్తే ఇల్లు కనబడాలి ఆ ఇల్లు నువ్వు క్రియేట్ చేయాలి మైండ్లో అటు మూస్తే పడుకున్నా కానీ అబ్బా అనిపించాలి ఆ ఇల్లు మైండ్లోకి వచ్చేయాలి అందుకే ఎన్నో ఇప్పుడు మీరు పోతూ ఉంటారు మంచి ఇల్లు ఒకటి నచ్చింది అనుకో ఫోటో తీసుకో పోతూ ఉంటారు కదా ఫోటోకి ఏం లేదు సెల్ ఇప్పుడు అందరు చిన్న పిల్లకాయలకు కూడా సెల్ వచ్చాయని క్లిక్ అని ఒకటి ఫోటో తీసుకొని వెళ్ళిపో ఇలా ఉండాలనేసి ఆలోచించు పదే ఇలా ఉండాలని ఆలోచన పెట్టు దాని మీద ఎలాగైనా నాకు కట్టాలి ఎలాగైనా ఆలోచనే డబ్బా నాను నీ ఆలోచనే ఇల్లు ఇప్పుడు ఇంటి మీద పెట్టేయి అది డబ్బు కావాలి ఇండ్లు కావాలి ఇప్పుడు డబ్బు కావాలంటే అది ఎందుకోసమని తెలిసినప్పుడు ఆ డబ్బు వస్తుందండి డబ్బు కావాలి అనుకున్నామంటే ఆ డబ్బు ఎందుకోసము నేను ఇల్లు కట్టాలి ఎలాంటి ఇల్లు ఇలాంటి ఇల్లు అప్పుడే ఇల్లు కట్టాలి కాబట్టి నీకు డబ్బు వస్తుంది ఎలా వస్తుంది అని మాత్రం నువ్వు మర్చిపో నా జీతం ఇంతే నాకు వచ్చేది ఈఎంఐలు కట్టడానికి ఇంటికి పిల్లల చదువుకే చాలేదు అని అనుకున్నామంటే చాలదు అనుకోకూడదు అలా ఏదో ఒక మార్గం నీకోసం ఉంది రెడీగా ఉంది ఆ మార్గం నీ దగ్గరికి రావడానికి నువ్వు క్రియేట్ చేయి అది ఎంతోమంది చూడండి పల్లెటూరు నుంచి పెద్ద ఎక్కడెక్కడనో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళంతా హైదరాబాద్ నివాసులు కాదు ఇక్కడ చేరిపోయిన వాళ్ళే ఇప్పుడు అదే చేరిన వాళ్ళు కూడా కొంతమంది ఓన్ హౌస్ కట్టేసి హ్యాపీగా ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నా ఫీడ్బ్యాక్లు అంటే చూడొచ్చు మీరు హైదరాబాద్ ఫీడ్బ్యాక్లు ఎత్తుకున్నారంటే మీరు బ్రహ్మాండం చూడొచ్చు ఒక అతనే చెప్తున్నాడు చూడండి నేనే భయపడ్డాను నా వీడియోలు చూసే 4,72,00,000 అప్పు కట్టాడంటే ఎంత టాలెంట్ పర్సన్ అతను వీడియోలు చూసే తర్వాత 2వ క్లాస్కి వచ్చి క్లాస్ నేర్చుకొని ఏం చెప్తున్నాడు హైదరాబాద్లో ఇల్లు కట్టేశాడు ఎలా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఏమైనా రియల్ ఎస్టేట్ కూడా తీసుకొని వచ్చినాడు ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు అందుకే ఆ ఇల్లునే బాగా బలంగా పెట్టండి మైండ్లో పదే పెట్టి పడుకున్నా కానీ అట్నే ఇంట్లోకి దాన్ని ఆలోచించాలి వేరే ఇతరుల గురించి ఆలోచిస్తే వేస్ట్ అయిపోతుంది ఇప్పుడే చేసాం మనం ఇతరుల గురించి ఆలోచిస్తే ఆ జీవితం శూన్యంలో ఉంటుంది నీ ఇంటిని గురించి ఆలోచించు నీ పిల్లలు ఆ ఇంట్లో నీ భార్య వంట వండినట్టు మీరు హాల్లో కూర్చొని టీవీ చూసినట్టు డైనింగ్ టేబుల్లో కూర్చొని మధ్యాహ్నం లంచ్ చేసినట్టు హ్యాపీగా వాళ్ళ బెడ్రూమ్లో పడుకొని నిద్రపోయినట్టు నీకు ఎలా కావాలో అలా ఊహించుకో డైలీ ఊహించు ఒక 21 రోజులు కనుక కరెక్ట్గా ట్రైనింగ్ అయిందంటే పట్టుకునేస్తుంది క్యాచ్ చేసుకుంటుంది ఇంకా నీకు డ్రీమ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది ఇంకా నీకు అది వెనకపోదు ఆటోమేటిక్గా అటు పడుకున్నది ఆ డ్రీమ్ని రప్పించుకుంటుంది అది పదే ఇప్పుడు మధ్యాహ్నం బిర్యానీ ఇప్పుడు సండే రేపు అనుకో రేపు మధ్యాహ్నం బిర్యానీ అనుకున్నామంటే తింటున్నావు లేదా ఎలా అది మాత్రం ఎలా సాధ్యం ఎలా అండి అనుకోవచ్చు అది 100 రూపాయలే కదా సార్ అనేసి ఈరోజు తక్కువ డబ్బే ఎక్కువ డబ్బుకి ఆలోచన పెట్టేది ఆ మైండే కదా ఇది కూడా తక్కువ దాన్ని ఆలోచించింది సరే ఇంకొకటి రేపు ఎలాగైనా వచ్చే నెలలో
నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్లో పోవాలి అనుకున్నావు అంటే పోతావు నువ్వు గట్టిగా అనుకున్నావు అంటే వెళ్తావు. దానికి ఎక్కువ డబ్బులే కదా ఫ్లైట్కి అన్నప్పుడు, బస్కి అనేది తక్కువ, ఫ్లైట్కి ఎక్కువ కదా. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు 7 అంతస్తులైనా కూడా మెట్ల పరంగా ఎక్కవచ్చు మనం. అబ్బాయి ఎట్లా ఎక్కుతానంటే ఎక్కలేవు, ఎలాగైనా ఎక్కుతానంటే ఎక్కేస్తావు. ఎలాగైనా అనేది పదాన్ని పట్టుకోండి. డ్రీమ్ను పదే ఊహాగానంలో దిగండి. కొంచెంసేపు వీలైతే ధ్యానం చేయండి. ఇప్పుడు ధ్యానం ఏదో చెప్పాను నేను, ధ్యానం కొంచెంసేపు చీకట్లో ధ్యానం చేసుకోండి. ఆ ధ్యానంలో కూడా మీరు ఆ ఇంటిని గురించే డ్రీమ్ ఎనీ టైం ఇల్లు పచ్చి పట్టాలి నీకు. ఆ డ్రీమ్ చెయ్యి, పదే చేసి వస్తూ ఉండు. నీ కోసం ఒక మార్గాలు పడుతుంది అని నీ మైండ్కి తెలియజేసినావు కదా, నీ మైండే తెలుసుకుంటుంది కొన్నాళ్ళ తర్వాత. అందుకే ధ్యానం చేయమన్నాను. అప్పుడు నీకు తెలియకుండా ఇప్పుడు ఉద్యోగం కాకుండా ఇంకేదో కూడా చేయమంటుంది, నేను చూపిస్తుంది అవకాశాన్ని. చూసి ఎలాగైనా ఇల్లు కట్టడానికి అవకాశాన్ని ఏర్పరచుకుంటుందని. గొప్ప సబ్జెక్ట్ అండి ఇది, బలంగా ఊహించాలి. అయితే నా క్లాసులు ఉన్నాయి చూడండి, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి. నేను క్లాసులు చేస్తున్నాను కదా, ప్రతి సిట్లో ఉంది, ప్రతి నెల నాది క్లాసులు ఉన్నాయి, ప్రతి సండే ఉంది క్లాసులు. చూడండి వాళ్ళకి మాత్రం ఎలా సాధ్యం అవుతున్నది, అప్పులు ఎత్త తీరిపోతున్నది, వాళ్ళు అనుకున్నది ఎలా నెరవేరుతుంది. సార్ అసలు నాకు జీవితం అద్భుతం అయిపోయింది సార్ అంటే వాళ్ళ మైండ్ని పట్టుకునేసింది. వాళ్ళ మైండ్కి తెలియజేసుకుంటున్నారు. ఇల్లు కావాలి 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 అని ఇలా ఆలోచించినారంటే, అంటే ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. మళ్ళీ జాగ్రత్త, ఒకటి కావాలనుకున్నా ఒకటి వదిలేయాలి. ఈ రెంట్ హౌస్ అనేది నువ్వు మర్చిపోవాలి. రెంట్లోనే ఉన్నానని మళ్ళీ గుర్తు చేసుకోకూడదు. రెంట్ అనేది మర్చిపో. నీ జీవితం అంతా ఆ ఇంట్లో ఉన్నట్టే క్రియేట్ చేయి. కొత్త ఇల్లు ఆ ఇంట్లోనే గృహప్రవేశం చేసేసినట్టు హ్యాపీగా ఫంక్షన్ చేసినట్టు గృహప్రవేశం ఆ ఇంట్లోనే నిద్రపోయినట్టు ఆ ఇంట్లోనే ఉన్నట్టు ఊహించయ్యా. నువ్వు పదే ఉంచాయా. నీ మైండ్కి ఉన్న పవర్ నీకే తెలియదు. నీకు ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది, గొప్ప టాలెంట్లు ఉన్నాయి. దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దాన్ని బయట పెట్టాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎవరు అనేది నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నేను ఎవరు, నేను ఎందుకు పుట్టాను ఈ భూమి పైన, ఏం తినడానికా, లేచి వ్యవసాయం చేసి మట్టి పిసకడానికి అని తెలియనప్పుడు అనుకున్నాను. కాదు, ఇది కాదే, ఏదో ఉంది నాలో టాలెంట్ అనుకున్నాను. నన్ను తీసుకొచ్చేసిలా ఆ మట్టిలో ఎట్లా పోయినాయో అది అంతా వేసే, ఎక్కడికి పోయినా వేసే లగ్జరీ. ఎలా వచ్చింది నా ఆలోచన విధానం. నీ ఆలోచన విధానం మార్చు, అది ఇల్లు కట్టేస్తుంది. ఇల్లు కావాల్సిన అవకాశాన్ని ఏర్పరచుకుంటుంది. పదే చేయండి, ఇల్లుని సులభంగా కట్టవచ్చు. ఎందుకు రెంట్ హౌస్, రెంట్ అనేది మర్చిపో. పట్టించండి, ప్రతి ఒక్కరు పట్టించండి. ఓకేనా. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా మైండ్కు మంచి ఇంటిని క్రియేట్ చేసి ఆ ఇంట్లో గృహప్రవేశం చేసినట్టు నా సొంత ఇంటిని కళని నెరవేర్చుకొని నేను హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ.